ఇది డిజిటల్ యుగం. రూపాయి కానీ 100 రూపాయలు కానీ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసేస్తూ ఉంటాం. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, విత్డ్రా అమౌంట్ చేయడం చాలా తక్కువైపోయింది కదా. బట్ ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? గూగుల్ పే, ఫోన్ పే మనం ఒకరికి పంపించాల్సింది ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసినా ఆ నెంబర్ వర్క్ అవ్వదు, అండ్ ఫోన్పేలో మెసేజ్ చేసినా కూడా వాళ్ళు రిప్లై అయితే ఇవ్వరు. చాలా డిప్రెస్ అయిపోతుంటారు. 100, 200 అయితే ఓకే, కొంతమంది వేలల్లో కూడా ఇలా పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే ఎలా దీన్ని వెనక్కి తెచ్చుకోవచ్చా? ఎస్, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సో మీరు ఎవరైతే రాంగ్గా పంపించారో ఫస్ట్ ఆ స్క్రీన్ షాట్ని తీసుకోండి. దెన్ తర్వాత ఆ రిఫరెన్స్ ఐడిని మీ దగ్గర పెట్టుకోండి, ఆ నెంబర్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు ఏంటనేది డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకున్నాక మీకు అక్కడ హెల్ప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హెల్ప్కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ డేటు, టైము, ఎంత అమౌంట్ పంపారో అక్కడ టైప్ చేసి అండ్ అక్కడ రీసెంట్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి వెంటనే రిపోర్ట్ చేయండి. ఆ వచ్చే రిఫరెన్స్ నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి. ఆ చాట్ బాట్ ఏం చేస్తుందంటే మీ ప్రాబ్లంని చెక్ చేసి ఒకవేళ అది నిజమైతే మీకు అమౌంట్ బ్యాక్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఒకవేళ అది కూడా కాదు అని అనుకుంటే NPCI అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకొని డైరెక్ట్గా ఫిర్యాదు చేసుకోవచ్చు. మీకు 1 డేనో 2 డేనో లేదా 24 అవర్స్లో కూడా రిప్లై వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ అమౌంట్ 90% బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుందంట. ఇలా కూడా కాదు అనుకుంటే 1930కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? సో ఇలా మీరు ఒకరికి పంపించాల్సింది ఇంకొకరికి పంపించారా ఎప్పుడైనా? కామెంట్ చేయండి.